పేరుకేం తక్కువ లేదు. కానీ లాస్ట్ సినిమా హిట్టా ఫట్టా అని అడిగిన గట్టిగా హిట్టే అనలేని పరిస్థితి కొన్ని టాప్ హీరోయిన్లను వెంటాడుతోంది. దీంతో త్వరలో రిలీజ్కి సిద్ధంగా ఉన్న సినిమాలు అయినా ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. రష్మిక మందన గురించి మాట్లాడితే కెరియర్ అద్భుతంగా ఉందని అనుకునే వారికి సికిందర్ గుర్తు చేస్తే వెనక్కి తగ్గిపోతారు. ఎందుకంటే టాప్ గేర్లో దూసుకెళ్తున్న రష్మికకు ఈ సినిమా స్పీడ్ బ్రేక్లా మారింది. అదేవిధంగా పూజా హెగ్డేకి కూడా బాలీవుడ్లో సల్మాన్ ఖాన్తో చేసిన సినిమా ఫ్లాప్ కావడంతో దెబ్బ తగిలింది. ఇటీవల వచ్చిన రేట్రో కూడా ఆశించిన స్థాయిలో నిలవలేదు. ప్రస్తుతం ఆమె కూలీ సినిమాలో చేసే స్పెషల్ సాంగ్ పై ఓప్స్ పెట్టుకున్నారు. తొలి సినిమా రాజావారు రాణి గారుతోనే మంచి క్రేజ్ తెచ్చుకున్న నాయిక భాగ్యశ్రీ బొర్సే తర్వాత ఆశించిన స్థాయిలో ఆఫర్లు అందుకోలేకపోయింది. మిస్టర్ బచ్చన్ ఫలితం నిరాశ కలిగించడంతో ఇప్పుడు కింగ్డమ్ సాంగ్ హైప్ను బేస్ చేసుకొని ఫోర్త్ కమింగ్ ప్రాజెక్టులపై ఆశలు పెట్టుకుంది. ఇక తల్లి కాబోతున్న కియారా అద్వానీ కెన్స్ ఫిలిం ఫెస్టివల్లో గ్లామరస్ హావభావాలతో హైలైట్ అయ్యారు. కానీ ఈ ఏడాది గేమ్ చేంజర్ సినిమా అంచనాలు అందుకోకపోవడంతో ఆమె దృష్టంతా వార్ 2 మీదే ఉంది. ఈ సినిమాలో ఆమె పాత్ర ప్రత్యేకమైనదిగా, కెరియర్కి మళ్ళీ ఊపునివ్వగలదిగా చెబుతోంది. మరోవైపు శ్రీలీల కూడా ఇటీవల నితిన్తో చేసిన రాబిన్ హుడ్ సినిమాతో ఆశించిన స్థాయిలో హిట్ కొట్టలేకపోయారు. అయితే త్వరలో విడుదల కానున్న మాస్ జాతరతో మళ్ళీ గేమ్లోకి రావాలన్న నమ్మకంతో ఉన్నారు. ఈ మూవీకి మంచి హైప్ రావడం, శ్రీలీల పాత్రపై ఆసక్తి పెరగడం ఆమెకు కొత్త ఊపు తెచ్చే అవకాశం కల్పించగలదని భావిస్తున్నారు.